జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైనటువంటి భారతిరెడ్డి గారికి చెందిన భారతీ సిమెంట్స్ కి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ. ఏదైతే అక్రమంగా లీజులు పొందారని కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చి మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయం తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొత్తానికి అక్రమంగా సున్నప్రాయ గనులు కావచ్చు, ఈ మైనింగ్ శాఖకు సంబంధించిన లీజులు పొందారని జగన్మోహన్ రెడ్డి హయాంలోని ఇవన్నీ కూడా సొంతంగా వాళ్ళ కంపెనీలకే కట్టబెట్టుకుని ఆ విషయాలను కూడా వాస్తవాలు బయటకు రావడంతో ఎట్టకేలకు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏమంటారు ఈ అంశం గురించి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే సక్రమంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అన్ని రూల్స్తో చేస్తే మనం ఏం చెప్పుకోనక్కర్లా. రూల్స్ని బ్రేక్ చేసేదే వాళ్ళు, రూల్స్ని ఎక్కడ పాటించింది వాళ్ళు. మరి అట్లాంటి వ్యక్తుల గురించి ఈ రోజున ఈ సున్నప్రాయి రద్దుకు సంబంధించి కానివ్వండి, ఈ వేలం ద్వారా వాళ్ళు ఏదైనా సరే తీసుకోవాలంటే అది తీసుకోపోవటం గురించి కానివ్వండి, మరి అక్రమంగా ఈ సున్నప్రాయిని ఏ విధంగా వాళ్ళ సిమెంట్ కంపెనీకి తరలించేయగానండి, ఇవన్నీ చెప్పుకోవాలంటే నిజంగా చాలా హాస్యాస్పదం. ఎందుకు హాస్యాస్పదంగా ఉంటుంది మనం ఈ రోజున అనుకుంటున్నామంటే, ఏ రోజు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఏ తప్పు చేసినా ఆయన మీద ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకొని మరి కనీసం కేసు అయినా నమోదవుతుందా? నేను ఏదో చెప్తున్నాడు కదా, బొక్కలు వేయాలి కదా, కొట్టాలి కదా అని. మరి ఆ మాటలు ఆయనకు కూడా వర్తిస్తాయి కదా. కనీసం ఆయన మీద సింగయ్యం తొక్కించిన దాని మీద ఏం జరిగింది? రఘురామకృష్ణరాజు గారికి అసలు వీడియో కాల్ చేసి ఆయన కొడతంటే చూపించింది ఎవరు? ఈ తప్పుడు వాంగ్మూలాలను ఇప్పించింది ఎవరు? మరి ఆ రిపోర్ట్లని మార్చింది ఎవరు? ఒకరోజు ముందే దాంట్లో డేట్ ఏదో మార్చి రాసేసి మరి దాని గురించి అన్ని అబద్ధాలే కదా. దాని మీద ఏదైనా జరుగుతుందో మళ్ళీ తిరిగి మతాలని, కులాలని ఇవి తీసుకొస్తారు. అసలు వీళ్ళ భారతీయ సిమెంట్ కానివ్వండి, వీళ్ళ సాక్షి ఛానల్ కానివ్వండి, ఆ సాక్షి ఛానల్ పెట్టిన ఆ భూమి కానివ్వండి ఎవరిది? వీళ్ళు ఏ పని చేసినా చర్యలు తీసుకోవడం. పోలీస్ వ్యవస్థలో కూడా ఈ రోజున చాలా అవకతవకలు. వాళ్ళని బట్టలోడిది సమాజం ముందు నిలబెడతానని చెప్పినప్పుడు ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయో వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పు అన్నారు. చెప్పలేదు కదా. చెప్పనప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం చేశారు మీరు? ఎటువంటి చర్యలు లేవు. ఈ రోజు కూడా మరి ఏం మాట్లాడినా ఏం చేసినా మా మీద ఎలాంటి చర్యలు ఉండవు, ఎవరు తీసుకోలేరు అన్నట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరని 10 మంది 10 విధాలుగా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పగలిగింది ఈ రోజున కూటమి ప్రభుత్వం కానీ, పోలీసు వ్యవస్థ కానీ? ఈ రోజున ఏదైతే వీళ్ళ లీజు రద్దు చేస్తామంటున్న గనుల శాఖ కానీ ఏం చెప్పాలి? ఏ విధంగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ ఆచరణలు ఉన్నాయి? మరి వీళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉండాలంటే వాళ్ళ ఆచరణ ఏ విధంగా ఉండాలనేది కూడా ఇక్కడ మెయిన్ పాయింటే కదా. ఫస్ట్ నుంచి అదే జరుగుతుంది. వాళ్ళు ఎన్ని రకాల తప్పుడు సమాచారాలు దాంట్లో. అసలు గొడ్డలిపోటును కూడా గుండెపోటుగా మార్చి రాసింది సాక్షి చరిత్ర. మరి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలి పెట్టేసి నారాసుర రక్త చరిత్రను రాసింది సాక్షి చరిత్ర. మరి ఎవరైనా ఖండించారా? ఎప్పుడైనా దాని మీద చర్యలు తీసుకున్నారా? కేసు వేశారా? మరి ఈ రోజు కూడా నీచంగా ఆంధ్రుల రాజధాని మరి అమరావతిని వేస్తే రాజధాని అని చెప్పి మాట్లాడించినా కూడా అతిగతి లేని పరిస్థితి. మరి ఇదైతే ఈ లీజుకు సంబంధించి అంతకుముందు మనం సరస్వతి భూముల గురించి చెప్పుకున్నాము. వాళ్ళ ఫ్యామిలీలో ఏదైతే ఈ భూముల గురించి కొట్టుకోవటం గురించి చూసాము. ఆ తర్వాత భారతీయ సిమెంట్ గురించి చాలా రోజుల నుంచి చెప్తున్నాము. మరి దానికి సంబంధించి ఆ తర్వాత ఏదో ఈ బియ్యపు సంచుల గురించి కూడా 750 కోట్ల రూపాయలు ఎంతో దోచుకు తిన్నారు, అది ఉంది. అబ్బో, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజున దీని గురించి ఏం తీసుకుంటారు, ఏ విధంగా లీజు రద్దు చేస్తారు అనే దాని మీద కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకుని ప్రజలు అలా చూస్తుండిపోయారు. ఓకే, మరి అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలోనే సాక్షి మీద ఎన్నో కేసులు నమోదవడం జరిగింది. పరువు నష్టం దావా కేసుల గురించి కావచ్చు, అచెత్త ప్రచారాల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కావచ్చు. ఇప్పుడు తాజాగా ఈ భారతీయ సిమెంట్స్ మీద ఇలా నమోదవడం గురించి చూసుకుంటే ఏమంటారు? ఏమనేది లేదండి. ఏం చెప్తారు వీళ్ళు? ఈ రోజున ప్రతి ఈ రోజున జరగని దానిని కూడా జరిగినట్లుగా వాళ్ళు చూపించే ప్రయత్నం, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. మరి అదే విధంగా ప్రతిదానికి రాజకీయ రంగు వేసుకొని, ముసుగు వేసుకొని ఇదిగో ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, మా మీద అబద్ధ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కేకలు, అరుపులు. మరి సాక్షి ఛానల్లో మాట్లాడిన మాటలు, పేపర్లో రాసిన రాతలకి ఏం సమాధానం చెప్తారంటే వాళ్ళు ఎవరు సమాధానం చెప్పరు. ఈ రోజు కూడా నిత్యం మనం వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుడి దగ్గర నుండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన వరకు వాళ్ళు చెప్పని అబద్ధం, చేయని తప్పులు, రాయని రాతలు ఏమైనా ఉన్నాయా? మరి ఈ రోజున దీని మీద ఏదైతే కేసు పెట్టారో దీని మీద కనీసం ముందుకు వెళ్ళి ఆ లీజులు రద్దు చేసేసి దానికి సంబంధించిన ఏదైతే ఈ భారతీయ సిమెంట్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ లీగాలిటీల ప్రకారం క్లోజ్ చేసేస్తే అప్పుడైనా సరే ఇదిగో ప్రజల్లో ఒక నమ్మకం, ఖచ్చితంగా వీళ్ళు ఇదిగో నోటీసులు జారీ చేశారు, వాళ్ళు సక్రమంగా దానికి సంబంధించిన ఎటువంటి లీగాలిటీ ప్రకారం వెళ్ళలేదు భారతీయ సిమెంటు. 2 ఎకరాలండి దాంట్లో వాళ్ళు ఆ సున్నప్రాయి సంబంధించి తీసుకుంది.
అవన్నీ కూడా ఎక్కడ అవకతవకలు, అన్ని అవకతవకలు. మరి అవకతవకల్ని వీళ్ళు మాట్లాడటం, మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, మరి రద్దు చేస్తామని చాలా కాలంగా మనం ఇది చెప్పుకుంటూ ఉన్నాం ఈ న్యూస్. నిజంగా అలా జరిగినప్పుడు ప్రజలు నమ్ముతారు. మీరు ఏదైనా సరే ఒక మాట అన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అలా చర్యలు తీసుకోకపోవటం వల్లే ప్రతిసారి అదే తప్పు రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పటికే చూసుకుంటే భారతీ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి బయటకు వచ్చాడు, దాదాపు కొన్ని నెలల పాటు ఉండి. ఇప్పుడు అదే భారతీ సిమెంట్స్ మళ్ళీ ఇల్లీగల్గా మైన్స్, అంటే మొత్తం అన్నిట్లో అక్రమమైన అంటారా? ఒక పక్క ఆయన అవి అరెస్ట్ అవ్వడం, మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఈ సున్నపురాలు ఇవన్నీ ఉంచామంటారు. ఇక్కడ ఒకటే, ఇప్పుడు భారతీ సిమెంట్కి సంబంధించి బాలాజీ గోవిందప్ప ఆయన గతంలో ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. అంటే అసలు అక్కడున్న మద్యం కుంభకోణానికి భారతీ సిమెంట్ డైరెక్టర్కి సంబంధం ఏంటి అనేది చాలా ఎవరికి కూడా అందని ఇదిగా మారిపోయింది. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, అసలు బాలాజీ గోవిందప్ప దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడని కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. మరి అతన్ని అరెస్ట్ చేయటం, రిమాండ్ చేయటం అవన్నీ చూసిన తర్వాత బయట డిఫాల్ట్ ఏదైతే బెయిల్ వచ్చిందో ఆ తర్వాత కూడా మరి ఏం జరిగింది అంటే, మరి డబ్బులు చేరవేసే ప్రక్రియలో ఈ బాలాజీ గోవిందప్ప కీలక పాత్ర పోషించాడు అని. మరి అట్లాంటి వ్యక్తులు మీరు ఇటు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా ఎంత మందిని ఈ అవకతవకల్లో, ఈ అవినీతిలో, ఇలా అన్యాయమైన పరిపాలనలో వాళ్ళని ఉపయోగించి పాముల్లాగా వీళ్ళ పబ్బం గడుపుకున్నారు. వీళ్ళు డబ్బులు కట్టల్ని, నోట్ల కట్టల్ని వెనకేసుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దండుకున్నారు. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ఇదేం పెద్ద తప్పేం అనిపించదు జగన్మోహన్ రెడ్డి గారికి. చిన్న తప్పే కదా, బాలాజీ గోవిందప్ప చేశాడు, అసలు భారతిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, అదంతా కూడా వాళ్ళు ఈ రోజున బోరగడ్డ అనిల్ని ఏ విధంగా మాట్లాడుతున్నారో రేపు వీళ్ళు తప్పులు చేయించి వాళ్ళ చేత వాళ్ళని రేపు సింపుల్గా తీసి అవతల పడేస్తారు కూరలో కరివేపాకులాగా. అదైతే ఖచ్చితంగా వాస్తవం. వాళ్ళు ఏది చేసినా కూడా దాని తప్పు అని ఏ రోజు కూడా అనుకోరు, అనరు. మరి ఇట్లాంటి తప్పించుకోవడానికి ఇంకా బోలెడని తప్పులు చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.